దేవుని నామానికి వందనాలు. డాక్టర్ తెరెసా పాల్ గారు రాసిన శాశ్వత సత్యము పుస్తకం నుండి మీరు వింటూ ఉన్నారు. 1000 రాజ్యము. ప్రకటన 20వ అధ్యాయం. దేవుని ప్రజలు ఈ క్రొత్త 1000 కొరకు ఆతురతతో ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1 నుండి 7 వచనాల్లో 1000 సంవత్సరాలు అనే మాట 6 సార్లు వ్రాయబడింది. ఒకసారి అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త, వాడి అనుచరులు నాశనం చేయబడతారు. రాజుల రాజు అయిన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధులతో 1000 సంవత్సరాలు పరిపాలిస్తారు. శ్రమల కాలంలో క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారు యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము, దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారు 1000 ఆరంభంలో పునరుద్ధానమవుతారు. వారు రాజైన యేసుతో 1000 సంవత్సరములు పరిపాలిస్తారు. సాతాను 1000 సంవత్సరములు బంధింపబడుట. అపుస్తలుడైన యోహాను తన దర్శనాన్ని వ్రాస్తూ, ఒక దూత అగాధ జలముల తాళపు చెవిని మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని పరలోకం నుండి దిగువచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతాను అను ఆ ఘట సర్పమును పట్టుకుని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. ఈ 1000 రాజ్యము నీతియుక్తమైన రాజ్యము. ఇది శాంతి సమాధానములతో సుందరంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ శత్రువు ఉండడు. దేవుని రాజ్యము ఎంతో ప్రశస్తమైనదై భూలోకంలో ఉన్న వాటన్నిటికంటే ఎంతో కోరదగినదిగా ఉంటుంది. అది మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఈ రాజ్యాన్ని పోగొట్టుకుంటే నిత్య నాశనమే. అంటే అక్కడ వేదన, ఏడ్పు, పండ్లు కొరుకుట ఉంటాయని అర్థం. అతడు లేక ఆమె తిరిగి జన్మించకపోతే ఎవ్వరూ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేరు. మొదట దేవుని రాజ్యాన్ని వెదకాలని క్రీస్తు మనలను ఆజ్ఞాపించాడు. దేవుని రాజ్యము ఆహారము భుజించుటయు పానీయము త్రాగుటయు కాదు గాని పరిశుద్ధాత్ముని అందలి నీతియు సంతోషము సమాధానమునై ఉన్నది. కనుక రాబోయే రాజ్యంపై మన దృష్టిని ఉంచుదాం. దేవుని ప్రజల ముందున్న నిరీక్షణ ఎంత గొప్పదో. మంచి శుక్రవారం ఒక ముగింపు కాదు గాని దాని వెనువెంటనే వచ్చు ఈస్టరు ఆదివారం కొరకు ఎదురు చూడాలి. అనగా మహిమకరమైన పునరుద్ధానం తరువాత యేసుక్రీస్తుతో వచ్చే 1000 పరిపాలన కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం. 1000 పరిపాలన ఎంతో శాంతికరంగాను ఉత్సాహభరితంగానూ ఉంటుంది. ఎందుకనగా సాతాను అగాధ జలములో పడద్రోయబడతాడు. 1000 పరిపాలనా సమయంలో పాపము లేక దుష్టత్వం ఉండవు. ఎటువంటి కలుషితం ఉండదు. పోట్లాటలు ఉండవు. కానీ ప్రతి చోట సంతోషం, సమాధానాలే. ఆ కాలంలో బాలుడు త్రాచుపాముతో ఆడుకుంటాడు. సింహము, గొర్రెపిల్ల కలిసి ఆహారం భుజిస్తాయి. ప్రజలందరూ, రండి, మనమంతా యెరూషలేము వెళదాం, మన రాజుల రాజు దగ్గరకు వెళ్ళి ఆయనను ఆరాధిద్దాం అని చెబుతారు. ఈ విధంగా 1000 పరిపాలనలో సంతోషం, సమాధానము, న్యాయము ఉంటాయి. ఎందుకంటే దాని పరిపాలకుడు యేసుక్రీస్తు.